మేము నైట్ పానీపూరి తిన్నాం. ఎక్కడిది? ఫంక్షన్కి పోయినంట, పెళ్లికి పోయినంట. వాళ్ళేమో నైట్ అది పానీపూరి తింటే మాకు తెచ్చింది. ఏంటి అవి? లడ్డూలు. కంపెనీలు ఇచ్చారు రాత్రి తినమని తీసుకొచ్చి. ఇప్పుడు ఇస్తారా? ఎప్పుడో ఒకసారి ఇస్తారు. తీసుకోరి. ఏమైందట చెప్తా, ఎందుకు వచ్చింది. చెట్లకు నీళ్ళు వేరు పెట్టాలి. నీళ్ళే వస్తుంది. మీరు ఆగో, గదే వద్దంట, కొట్లాడిపోతా అట్లా. అదే సారు గాడ కాదు, కింద పోయి. పోయినా ఇంకా పోయి పెట్టా. అబ్బా, మొత్తం కొసురుతున్నావా నీళ్ళు. చాలు 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 చాలు. అయ్యో, పోయమంటే మొత్తం నిండా పోస్తాడే. అందులో సగం పోయి, ఇంకొని పోయి. హోల్లో ఉంది కదా ఒక తాబేలు, రెండు కప్పలు ఉన్నాయి. అవును, చూసినాము అన్ని కప్పలు. అవునా? చాలు 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 చాలు. అలా దీనిలో పోయి, ఓమ చెట్టు పోయి. ఎందుకు ఏమైంది? ఓమ చెట్టు అట్లా అట్లా పోయిద్దురా, మెల్లగా పోయాలి. చాలు చాలు చాలు. రోజు చెట్టు పోయి. చాలు చాలు. మొహం కడుకురా మీరు? కడుకురా. అయితే నేను కడుకున్నా, బ్రష్ చేసుకుంటా. మంచిగా అనుకోరు. పప్పు పేస్ట్ ఎట్లా ఉంది, దాంట్లో చెప్పేస్తారు. మనం ఎప్పుడు వాడేదేమో ఆ పేస్ట్, ఇప్పుడేమో కోల్గేట్ తెచ్చారు. నువ్వు ఎప్పుడు కోల్గేట్ అన్నా? నేను డాబర్ పేస్ట్ అని చెప్పిన, అందుకే పేస్ట్ అని చెప్పిన అంతే. డాబర్ అని చెప్పిన. మనం రెగ్యులర్ డాబర్ తీసుకుంటాం కదా, అది ఇస్తారేమో నేను అనుకున్నా. నాకేం తెలుసు కోల్గేట్ ఇస్తాడని. డబుల్ పేస్ట్ కావాలి వద్దని చెప్పారు. ఏమైంది? అదే నేను అడిగిన. ఏమైంది? చేరుకోపోయి ఎవరు? ఇది పద్ధతిగా చెప్తున్నా నేను. నిన్న మొన్న అంటే డ్యూటీ ఉంది కాబట్టి, అడవుడిగా ఉన్నా కాబట్టి చేయించిన. నాకు నిద్ర లేదు రాత్రి అంతా. నాకు నేనేమంటున్నా? అవును, లేట్ అయింది. ఇప్పుడు నువ్వు డ్యూటీకి ఏం పోతలేవు కదా. ఎంతసేపు పోస్తావు రా దోశలు? దోశలు ఎంతసేపు పోస్తావు? ఇప్పుడు నాకు కాళ్ళని కూర్చొని అయితే చేపియా. నువ్వు చేసుకో. నేను అర్థం రాడు, ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకో. కప్లా ఎల్లో కలర్ దాంట్లో ఉన్నాయిగా. ఆ గిన్నెల మూతుని చూడు, దాని పక్క పొంటిదే. అది దాని పక్క పొంటిది కదా. లేవు మీకు దొరుకుతలేవు మరి. కింద ఉన్నాయా? కింద ఉన్నాయి రా. సరే డాన్స్ చెయ్యి, పాటకి డాన్స్ చెయ్యి. కిస్ కిస్ కిసక్. అంతేనా? గంతే వచ్చా? నీకు వచ్చా? చెప్పు, నువ్వు క్వశ్చన్ చెప్పు. నువ్వు ఆడికే సిగ్గుపడతావు. పో చేయిపోరా, డాన్స్ చేయిపో. అక్క చేస్తున్నావు. మరి నువ్వు డాన్స్ ప్రాక్టీస్ చేయి. డాన్స్ ప్రాక్టీస్ చేస్తే సినిమాలో జాయిన్ అవుతావు. కన్నా గుడ్ మార్నింగ్. కన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పవా? అయ్యో, పిల్లగాడు అడిగిండ్రు పొద్దుగాలు. ఎవరేమన్నా వచ్చిన రాను. మమ్మీ తిట్టిదా?
ఓ సంతేరా నేను దూరాడిస్తుంది రానా ఆడపిల్ల అడిగిండు. అల్కపాన్ పెక్కిండు అల్కపాన్ పెక్కిండు అట్లా అనగొద్దు. ఏమైంది అని చెప్పిందా ఏమైంది అట్లా అనగొద్దని చెప్పిందా చెప్పు నీకేమని చెప్పు నాకు రీజన్ చెప్పు ఎందుకని చెప్పు ఎవరేమన్నా నేను చెప్పు ఎవరేమన్నారు కడుపు వస్తుందా చైన్ వస్తుందా బుగ్గలు వస్తుందా ముక్కులు వస్తుందా పళ్ళు వస్తున్నాయా చెవులు వస్తుందా కళ్ళు వస్తున్నాయా మరి ఇంకేమైంది కాళ్ళు వస్తున్నాయా మరి ఏమైంది చెప్పేమో చెప్పు చెప్తావా చెప్పవా చెప్పవా సరే నేను పోతా నేను రాను నేను ఇంటికి వస్తున్నాను మూసమానం వేస్తున్నమాట నేను పోతున్నా పోవాలా చెప్పు చెప్తే పప్ప పోడు చెప్పకపోతే పప్ప పోతాడు చెప్పు ఏమో అయింది చెప్పు ఏమైందో మళ్ళీ స్కూల్ లేట్ అవుతుంది నడు ఇట్రా ఇట్రా రానా ఇట్రా ఎందుకు భయపడుతున్నా చెప్పడం మరి చెప్పుదురా డైరెక్ట్ చెప్పుదురా డైరెక్ట్ చెప్పుదురా ఎలా చెప్పినా దగ్గరికి వచ్చి చెప్పుదురా మమ్మీకి దగ్గరికి వచ్చి చెప్పుదురా చెప్పు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను బ్రో చెప్పు ఏం చేస్తా చెప్పు ఎప్పుడు చెట్ల మందుగా ఏం మందు తాగిందా చెట్ల మందు ఏ కలర్ ఉంటది బ్రౌనా అది చూపిస్తాను సూపర్ పొరి అవ్వా మొత్తం నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాను బ్రో బిడ్డ వీళ్ళు ఇప్పుడే గిట్లా తాకలాట పెడుతున్నారు పెద్దగైనాక నీ ముచ్చట నాకు దోలాడుతున్నావు ఏం దోలాడుతున్నారు బిడ్డ ఏంది ఎక్కడిది రా అరే నన్ను నా మీద కాలిపిల్లి లేనిపోయిన అబండాలు వేస్తుర్రా మీరు మందు కాదు అది టానిక్ అది మరి దగ్గు మందు మమ్మీకి తాగిపోయాలా తీసుకొచ్చి తాగిపిస్తుంది అది దగ్గుమందు అంటే దగ్గుమంది కాదు అది ఆ మందే అంటుండు ఏం చేయాలి ఇక వెతుకుతురు అదే అది దొరకబట్టి మీ పప్ప సంగతి ఏందో చూసుకున్నా అంటే నేను ఇంట్లో అందుకే రాత్రి పూట డ్యూటీకి పోతా ఆ పొద్దున పూట ఇంటికాడ ఉంటా మిసోటి పనులు చేసుకుంటాను అంటుండే పప్ప అంతేనా అందుకేనా కానీ చిన్నమ్ముట బయటికి రా వస్తావా రావా చిన్నారి నీ చెప్తున్నా ఎప్పటి నుంచి నా మీద చాలా చెప్పినావు మీ అమ్మకు రేపు నుంచి నన్ను ఏం అడగొద్దు నువ్వు నాకు అది కొని ఇది కొని అని చెప్పి ఏం అడగొద్దు సరేనా ఇప్పుడు చాలా చెప్తున్నావు కదా మీద నువ్వు రాలా నీకు పెన్సిల్ కావాలి సైకిల్ కావాలి అడుగుతావుగా మమ్మీ చెప్పినావా నాకు చెప్పలేను మరి బయటికి రా ఎందుకు దాచుకుంటున్నావురా దోస్తులు ఎక్కడ నువ్వు కూడా వాళ్ళ పార్టీ అయిపోయినావా అదే మాడిపోతే వాసన వచ్చింది నాతో అవసరం లేదు నేను తెచ్చి తింటున్నాను నీ ఇష్టమా నాతో మాట్లాడనన్నప్పుడు నాకు ఇచ్చేసాయి నేను తెచ్చిన ఇచ్చేయిరా ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావుగా వెళ్ళిపోవాలా వెళ్ళిపోతాగా సరే అది కదే నాకు ఇచ్చే నేను తీసుకోతా నేను పోయి తింటుంది బయట అది నేను బయట తింటుంది కదే ఎందుకు ఇవ్వవు నేను తెచ్చింది అది నాదది ఎవరు తెచ్చింది అది ఎవరు తెచ్చిరా మా సార్ ఏం వచ్చిండు మీ సార్ తెచ్చిండా మా సార్ తెస్తే మా సార్ ఇచ్చిండ ఇప్పుడు నీకు నాకు ఇచ్చేయి నాకు కొడతా తెప్పుతుంది దెబ్బలు తింటావు ఇప్పుడు నువ్వు
అవసరం లేదు, నేను వద్దుగా నేను వెళ్ళిపోతే ఎట్లా నుంచి కదా. ఇలా మూడు ఉన్నాయి, అది ఇచ్చేయ్. అది తీసుకో. ముందు అది. ఫస్ట్ అది. తే నాకు ఈ సంబంధం. తే వెళ్ళిపోమని చెప్పిన వెళ్ళిపోతుంది కదా, ఇంట్లో వెళ్ళిపోతుంది కదా. తే నాకు ఇచ్చేయి, ఇచ్చేరా మళ్ళీ ఏం అడగవు ఇక పక్క ఏది అడగవా అంతే ఇక. నీకు నాకు దోస్తు కట్టా ఇక వెళ్ళిపోవాలా వెళ్ళిపో. ఎక్కడికైనా వెళ్ళిపో. ఏడికంటే వెళ్ళిపోతుంది కదా. నాది అది కదా ఒకటి. నాకు ఇచ్చేయి. నాది ఒకటి ఇయ్య. ఎందుకు ఇయ్యవు? ఇయ్య. అది నాది, నీది కూడా కాదు. నాది నీది కాదు. నేను తెచ్చినా. నువ్వు తెలే. ఎవరు తెచ్చిర్రు? ఇది ఒకటే. అదే గదనికి ఇస్తుంది దానికి. ఎవరు తెచ్చిర్రా? నువ్వు సాగు తెచ్చేయ్. మా సార్ తెచ్చా, మా సార్ ఇచ్చా నీకు వద్దన్నప్పుడు నాకు ఇచ్చేయి. అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నీతో వద్దు, నీ లెక్కొద్దు, నీ పంచవద్దు కదా. నాన్నకి ఇచ్చా నేను పోతా. నేను పోతారా వ్యక్తి, నాన్నకి ఇచ్చా నేను పోతా. ఇది ఒకటి. ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఇయ్యవు? ఇయ్య. నాన్నకి ఇచ్చేయి. ఇయ్యి ఇయ్య. దెబ్బలు పడతాయి ఇప్పుడు, దెబ్బలు పడతాయి రోజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రో. తేడా నాకు కిస్ 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 అక్క, కిస్ 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 అంతునేమ్రా. ఖాళీలో కూడా బిడ్డ అనుకుంటున్నావు. చిన్నాడి నువ్వు కూడా ఉంటావా నాతోని? ఉంటా. కచ్చా ఉంటా. ఆ? ఉంటా. పక్క పక్క. ఇగో ఇప్పటి నుంచి నేను చేసే పనులు మొత్తం నీ కొడుకే చెప్పేసాయి. ఇదా? అర్థమవుతుందా? నువ్వు నాకు చెప్పిన పనులు కూడా వాడే చేస్తున్నావు. ఏమైంది మీకేం పొద్దు మేము ఇక గొడవ పడతాం ఇలా ఫుల్. ఇద్దరు వాడారు, ఇద్దరు కలిసి. చూసినా నాకు పని చెప్తే ఇప్పుడు ఆడు పని చేస్తుండు. సరే బిడ్డ రేపటి మొత్తం అన్ని పనులు నువ్వే చేసుకో ఇక, సరేనా? తిండి ఎక్కువైందా నీకు బాగా? పప్పా. అరే. చక్కెర అయిపోయింది లాస్ట్. అయిపోయింది, సామాన్ అంతా అయిపోయింది. కిరాణా షాప్ లో పైసలు కట్టాలి. కిరాణా షాప్ లో పైసలు కట్టాలి. పైసలు లేపో నువ్వు కట్టా, నేను కడతా. ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు అన్న? తింటలేవరా? తింటలేవా? తింటున్నావా? అదే కిరాణా షాప్ లో పైసలు కట్టరా పో. అనుకో 10,000 ఇవ్వాలి. రానా? 10,000 ఇవ్వాలని. ఇంగ్లీష్ లో 10,000. 1,000. ఇటు చూడు, 10,000 ఇవ్వాలి. ఇచ్చిరా పో. నాకు నేను పని పెడతారు కదా మీరు. నేనా? నేను వచ్చిన తర్వాత నీకు ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే మమ్మీకి నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఆ పప్ప ఖాళీగా ఉండదు, ఏదో పని చేస్తూనే ఉండాలని. నేను కాదు మమ్మీ. స్నానం చేయాలి. వస్తున్నాయి. ఏంది లాల్ టమాటాలా? టమాటా పచ్చడి చేసినావా? కూరగాయలు ఏం లేవు. టమాటా పచ్చడి, స్నాక్స్ కు దోశ, చాయ్ల దోశ. నువ్వు కూడా తిను. నాకు కూడా చాయ్ దోశనా? బాగుంది. రానా దోశలో తెచ్చినది? ఇసుంటిది ఇంకో ప్లేట్ దే. మమ్మీ తెచ్చిందా? సరే తింపరి, రెండు ఉండే. ఏం తెచ్చిందో? ఏం తెచ్చింది చెప్పు. గది రోడ్ల మీద దొరుకుతుంది, గిద్ద గిద్ద రౌండ్ ఉంటది, దానికి ఒక బొక్క పెడతాడు. పానీపూరి తెచ్చిన అది. నిన్న ఎప్పుడు వచ్చినావు పెళ్లి పోయి? 7 గంటలకా? ఏమన్నా అబద్ధం చెప్పి మమ్మీ రోజుకో చీర కట్టుకొని పోతున్నావు, కొత్త కొత్త చీరలు కట్టుకోతున్నావు, రోజుకో చీరలు కట్టుకోతున్నావు అంటారు. ఎవరు నువ్వా చిన్నది? పెళ్లికి పోయింది మమ్మీ నిన్న. చెప్తే మీరు కూడా వస్తారంటారా అని చెప్పండి. నాతో పాటు చేస్తాడు అబ్బాయి వాళ్ళ కంపెనీలా, వాళ్ళ కొలీగ్ది వాళ్ళ పెళ్లి మంచిగా అనిపించింది. అలా గిఫ్ట్ కంపెనీ స్టాఫ్ మొత్తం ఏం పెట్టామంటే టీవీ 32 inches అనుకుంటా, 32 inches టీవీ పెట్టింది.
ఏ ఊరు పిల్లగాంది? ఇది కమలాబాద్ పిల్లగాడు. అమ్మాయి అమ్మాయి ఏమో అలీనగర్. ఆయన ఎవరు మా క్లాస్మేట్ వాళ్ళ అన్న కూతురే. ఆ పిల్ల చిన్న వయసు. తీసుకురా రాను తీసుకురా. దీన్ని ఏమో అంటారా చిన్న లోపల ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ బజ్జీ బజ్జీ అంటారు దాన్ని ఏమంటారు? ఫస్ట్ టైం చూడ. ఇది ఉండదు అప్పటి ఖరాబ్ అవుతుందన్నా. ఏం కాదు పప్ప చెప్తాడు రా లేట్ అయితే. నేను చెప్తాది వాళ్ళకు ఎక్కువ అయిపోయింది దోశలు అన్ని కదా. నైట్ పానీపూరి బాగుంది. వంట మామూలు ఇచ్చా అలా సాస్ ఒక బట్ట సాస్ తీసుకోవచ్చు బాగుంటుంది. నేను బండి తీస్తా బయటికి, తొందరగా తింటారు.